ఏ తప్పు చేయని ఖైదీల పిల్లల పరిస్థితి ఏంటి? జైల్లో వాళ్ళ పుట్టుక జీవితాంతం మచ్చగా ఉండిపోవలసిందేనా? పిల్లల మనుగడకు శాపంగా మిగలాల్సిందేనా? సరైన పెంపకం లేక వాళ్ళు కూడా నేరాలు చేసి జైలు గోడలకు పరిమితం కావాల్సిందేనా? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కి చెందిన వినీతా తివారీని వెంటాడిన ప్రశ్నలివి. వీటన్నింటికి సమాధానంగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆమె చేరదీసి పెంచారు. 1997లో వాళ్ళ కోసం మను మెమోరియల్ శిక్షణ సమితి అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక రక్షాబంధన్ రోజున ఇండోర్ జిల్లా జైలుకు ఆమె వెళ్లారు. స్థానిక ప్రభుత్వం, జైలు నిర్వహణ సిబ్బంది సహాయంతో 2006లో కన్హా పేరుతో ఒక పాఠశాల ప్రారంభించారు వినీత. ఖైదీల పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. పేరెంటింగ్, విలువలు, బయట ప్రపంచంలో బతకడం ఎలాగో నేర్పుతున్నారు. 20 ఏళ్లుగా ఈ పాఠశాలను నడిపిస్తున్నారు. అంతేకాదు మహిళా ఖైదీల్లో మార్పు కోసం లైబ్రరీలు కూడా ప్రారంభించారు.